నమస్కారం. అంటే వెళ్ళండి, వెళ్ళండి అంటున్నావు కానీ పని నేర్చుకొని వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ పోయిన తర్వాత బాధపడతారు. చేసే పని నేను చేసేది ఒక మార్కెట్ సూపర్ మార్కెట్లో చేస్తా. సూపర్ మార్కెట్లో చేస్తా అన్నారు. నేను రాకు లైవ్ చేస్తున్నా. మదీనా తెలిసే కదా మీకు, పోయిన వాళ్ళకు తెలిసే మదీనా లుల్లు అసలు పెద్ద మార్కెట్లో పనిచేస్తా. పని వచ్చి కూడా లేబరే చేస్తున్నా, ఫ్యామిలీ కోసం, తప్పు లేదు. అందుకోసం ఇచ్చి మరీ చెప్తున్నా, ఎవరు మన వాళ్ళు చేస్తలేరు. మన వాళ్ళు ఎవరు కూడా యూట్యూబ్లో అంతగా ఛానల్ చేస్తలేరు. అది ఇది పెడుతురు కానీ గల్ఫ్ జిందగీ అనేది లైఫ్ అనేది చూపిస్తలేరు. 57 కంట్రీలు ఉంటాయి గల్ఫ్ కంట్రీలు. 57 కంట్రీలు ఎక్కడన్నా వెళ్ళచ్చు, అట్లేమి ఉండదు. ఎక్కడన్నా వెళ్ళచ్చు కానీ సాలరీ 2000 ఉంటేనే వెళ్ళండి. దుబాయ్ అంటే 2000, 2500 ఉంటేనే వెళ్ళండి. ట్రేడ్ పని మీద 1000 వస్తే 1000 రూపాయలకు 1000 dirhams లాభం లేదు. ఎందుకంటే ఖర్చులు సరిపోవు. ఫుడ్కే 300 పోతాయి. నేను పోయినప్పుడు 70 రూపాయలు 70 dirhamsలో నెల మొత్తం తింటుంటే, ఇప్పుడు ఎలా ఉంది రేటు? 300 కావాలి ఒక మనిషి తినాలంటే. ఫోన్ బిల్ అప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు అయిపోతుండే నెల మొత్తంలో. 30 dirhamsలో రకరకాలు ఉంటుంది. బేరాన్ ఎట్లా ఉంటుంది? 6 దినార్ అంటారు. 100 దినార్లు ఇస్తారు. కొన్ని దేశాల్లో దినార్లు అంటారు, కొన్ని దేశాల్లో దరామ్స్. దుబాయ్ మటుకు కొన్ని దేశాల్లో రియల్, కొన్ని దేశంలో ఈ 57 కంట్రీలో రకరకాలు వెళ్తారు డబ్బుని. ఈ 57 కంట్రీలు అరబ్ కంట్రీలు. ఈ రియాల్ అంటే సౌదీ, ఈ ఓమన్లో రియాల్ అంటారు. డబ్బుని రకరకాలు పిలుస్తారు పేరు. నాకు తెలుసు. ఈ 57 కంట్రీలు ఎక్కడైనా వెళ్ళండి, అట్లేం లేదు. కానీ ట్రేడ్ నేర్చుకొని వెళ్ళండి. మినిమం 30 నుంచి 30,000 వస్తే వెళ్ళండి, లేకుంటే వెళ్ళకుంటారు. పోయిన తర్వాత బాధపడతారు. ఎన్ని డబ్బులు కట్టచ్చి ఇదేం పని అనేసి కష్టం ఉంటుంది. తర్వాత పోయిన తర్వాత బాధపడతారు. 57 కంట్రీలే ఉన్నాయి, 57 దేశాలే ఉన్నాయి ఈ అరబ్ కంట్రీలు. ఈ 57 కంట్రీలో పెద్ద అన్న అంటే సౌదీ. మొత్తం తెలుసు నాకు. సౌదీ, నేను ఇప్పుడు ఇరాక్లో పక్కకున్నా, ఇరాన్ పక్కకు ఉంటుంది, తుర్కీ పక్కకు ఉంటుంది, పక్కకు ఇటు సూరీ పక్కకు ఉంటుంది, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇవన్నీ పక్కకే ఉంటాయి. నా రౌండ్ ఆఫ్ ఏం కంట్రీలు ఉన్నాయి నాకు మొత్తం తెలుసు. నేను మొత్తం కంట్రీ మొత్తం యూరోప్ మ్యాప్ వస్తా రోజు, అట్లేముండదు. మొత్తం తెలుసు నాకు. అందరు పోతారు దేశం, కానీ అందరికి మ్యాప్ చూడరు. పోయినా దుబాయ్ అనేసి అనుకుంటారు. అలా కాదు మనది. మనం చేసింది ఎడ్యుకేషన్ 8th క్లాసే. మొత్తం నాకు గల్ఫ్ మొత్తం లైఫ్ జీవితం ఏంటిదని తెలుసు. మనం చేసేది మార్కెట్ 2 నిమిషాలు తోవ నడిచిపోవడం. దుబాయ్ మాదిరి బస్సు 2 గంటలు కూర్చుండిపోవడం అలా లేదు. నేను షార్జాలో ఉంటుంటే ముందు దుబాయ్లో. షార్జాలో అంటే 2 గంటలు కూర్చుంటాను బస్సులో. మినిమం 2 గంటలు 3 గంటలు పడుతుంటాయి. సాయంత్రం నైట్ వచ్చేటప్పుడు పొద్దున అర్ధ గంటల డ్యూటీకి వెళ్తుంటే టెర్మినల్ 3లో అలప్తులో చేసిన నేను. మాది కంపెనీ ఎనికో, నా కంపెనీ పేరు ఎనికో. నేను అలప్తులో చేశాను కంపెనీ. మాది సప్లై పెయింటింగ్ చేసిన 5 సంవత్సరాలు అలప్తూర్. నేను పోయేటప్పుడు హాఫ్ అన్ అవర్లో పోతుంటే, వచ్చేటప్పుడు 2 గంటలు 3 గంటలు పడుతుండే. 2003 నుంచి 2019 వరకు చేశాను. 5 సంవత్సరాలు. ఒక 14 నెలలు లేబరే చేసిన. ఆ టైం అలా ఉండే. పట్టుదల పెట్టి మనకు తమిళ్, కేరళ అన్ని లాంగ్వేజ్లు తెలుసు, మాట్లాడగలుగుతాను నేను, అట్లేం లేదు. నాకు తమిళ్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతా, అట్లేం లేదు. ఇక మీరు చూస్తారు కానీ సర్ప్రైజ్ చేస్తారు. గల్ఫ్ జిందగీ ఇట్లా ఉంటుంది అన్న. ధన్యవాదాలు. సాలరీ తక్కువ ఉంటే వెళ్ళకండి. 2000 dirhams ఉంటేనే వెళ్ళండి. 2000 అంటే 600, 300 ఫుడ్కే పోతున్నాయి. ఫోన్ బిల్ 100కు పోతాయేమో. ఇప్పుడు లెక్కలు నాకు మొత్తం, నేను ఆడ లేను కానీ నాకు డాటా మొత్తం తెలుసు. సౌదీలో ఎంత పోతుంది, ఎంత తింటున్నాం, ప్రతి దేశం గురించి తెలుసు. అరబ్ కంట్రీ. ధన్యవాదాలు. చూస్తారు కానీ సర్ప్రైజ్ చేస్తారు.